ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దిన వాగ్దానము, నా మందిరమును మీ మధ్య ఉంచెదను. లేవ్యాకాండం 26వ అధ్యాయం 12వ వచనం. దేవుని మందిరం దేవుని సన్నిధి, ప్రసన్నత, ప్రభావము కలిగినటువంటి స్థలం. అనాది కాలం నుండి పరలోకవాసి అయిన ప్రభు తన ప్రజల మధ్యలో నివసించాలని ఆశను కలిగి ఉన్నాడు. కానీ మనమే ఆయనకు వ్యతిరేకముగా చేయు పనులను బట్టి ఆయన దూరంగా ఉన్నాడు. కానీ నూతన నిబంధనలలో మనలనే తనకు మందిరముగా చేసుకొని మనలో నివసించాలని ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు. అందుకే హస్తకృతమైన ఆలయములో ఆయన నివసింపడు అని వాక్యం సెలవిచ్చుచున్నది. దేవుని మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఈ మందిరములో ఎవరు చేరి ప్రార్థన చేయుదురో వారు చేయు ప్రార్థనలను ఆయన ఆలకించి వారికి జవాబు దయచేయును. నేడు అనేకులైన దేవుని ప్రజలు దేవుని మందిరమును నిర్లక్ష్యము చేయుచున్నారు. వాక్యమునిచ్చిన మనలో ఎవరమును దేవుని మందిరమునకు దూరముగా ఉండక నీవే ఒక మందిరము అని గ్రహించి దేవుని యందు భయభక్తులతో జీవించదము. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.